ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, గరీబోళ్లకు సొంత ఇంటి కల నెరవేర్చినటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము. అవును, ఇంద్రమ్మ ఇండ్ల కింద ఇగో గిట్లా ఇండ్లు ఇచ్చి ఈ విధంగా వాళ్ళకు దాదాపు 50 నుంచి 100 సంవత్సరాలు చల్లగా ఇంట్లో ఉండేటట్టు ప్రభుత్వం మంచిగా దీవెన ఇచ్చింది. అందులో భాగంగానే మన ముదల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు బోస్ల నారాయణరావు పటేల్ గారు, ఆ హజ్బుల్ గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ ఝాన్సీ రాణి గారు ఇవాళ రిబ్బన్ కట్ చేసి గిట్లా ఈ నూతన గృహ ప్రవేశాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి మన మైనారిటీ మిత్రులు, సార్ మీరు వస్తే కానీ మేము ఇంట్లో పోము, మీరు మాకు నీడ కట్టించారు కాబట్టి మీరు వచ్చి రిబ్బన్ కట్ చేయాలంటే ఇట్లా సార్ వచ్చి రిబ్బన్ కట్ చేసిండో. ఇక ఆడ ఆ ఇల్లు మొత్తం తిరిగి బెడ్రూమ్ ఎట్లా ఉన్నది, కిచెన్ రూమ్ ఎట్లా ఉన్నది, హాల్ ఎట్లా ఉన్నది, అంతేకాకుండా మంచిగా విశాలమైనటువంటి ఆడ ఈ అన్ని రూమ్లను చూడడం జరిగింది. ఇక దాని తర్వాత కిచెన్ రూమ్లో పోయి ఆడ ఉన్నటువంటి ఏదైతే మనకు లవంగా అదేవిధంగా ఇలాచి ఉంటుందో అక్కడ తీసుకొని సారు నోట్లో వేసుకున్నాడు. ఇక కిచెన్ రూమ్లో ఉన్నటువంటి ఇలాచి తినగానే ఆడ ఉన్నటువంటి అభిమానులు కార్యకర్తలు అందరూ ఖుషి అయిండు. ఇక నల్ల నీళ్ళు వేస్ట్ కావద్దని నల్ల కూడా పనిచేసిండు. ఈ ఇల్లు కనిపించింది కదా ముంగట ఉన్న ఇల్లు, ఇది గిట్లా ఉండేట అలా పాత ఇల్లు ఇప్పుడు గవర్నమెంట్ కట్టించి ఇక కొత్తగా గిట్లా మెరిసే చక్ మెరిసే మంచి ఇల్లును కట్టించింది. దానికోసము మన కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, మినిస్టర్లకు, ఈడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలకు అందరికీ ఈడ ఉన్నటువంటి ఈ దంపతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. గిట్ల అయితే గీయాల ఈ గృహప్రవేశ కార్యక్రమం జరిగిందన్న మాట.